కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ సర్కార్ నిధులను ఎలా దోచేసిందో బయటపెట్టింది కాగ్. మెగా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, నవయుగ కంపెనీలకు భారీగా ముట్ట చెప్పినట్లు కాగ్ రివ్యూలో తేలిపోయింది. ఈ మూడు కంపెనీలకు దాదాపు 7,500 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని కాగ్ తెలిపింది. ఇవే కాదు, మరిన్ని సంచలన విషయాలను కూడా బయటపెట్టింది కాగ్. ఇప్పుడు ఈ రిపోర్ట్ బిగ్ టీవీ చేతిలోకి వచ్చింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు విలువ కేవలం 80,000 కోట్లు మాత్రమే అంటూ ఇన్నాళ్ళు బాగా ఊదుతున్న బీఆర్ఎస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాగ్. ఈ ప్రాజెక్టు విలువ అక్షరాల 1,51,000 కోట్లకు పైగా ఉందని తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 1,000 కోట్లు దోచిపెట్టారని కాగ్ గుర్తించింది. ఇవ్వాల్సిన దానికంటే ఏకంగా 5,188 కోట్ల రూపాయలను అదనంగా చెల్లింపులు చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. ఇదంతా కేవలం 4 ప్యాకేజీల పనుల్లోనే తేలిన లెక్కలు. మరో 17 ప్యాకేజీల చెల్లింపుల లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. 2022లో కాగ్కు 13 ప్యాకేజీలు ఇన్వాయిస్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ సర్కార్. అవి కూడా ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ కమిషన్ కహానీపై మరింత క్లారిటీ వచ్చేసేది. ఇక కాళేశ్వరంకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను అందించింది కాగ్ రిపోర్ట్. సో కాగ్ చెప్పి లెక్కలతో సహా తేల్చి పడేసింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగానే చెప్తున్నట్లుగానే దానికి తగ్గట్టుగానే ఈరోజు కాగ్ నివేదిక కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే విధంగా వస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, కాగ్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పినట్టుగానే ఈ కాళేశ్వరంలో ఏ రకమైన దోపిడీ జరిగింది అనేది వాళ్ళ కాగ్ క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసింది. కాగ్ రిపోర్ట్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇందులో కాగ్ రిపోర్ట్లో 166 పేజీల కాగ్ రిపోర్ట్లో కేవలం 10 పేజీలు మాత్రమే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇందులో కొన్ని ఫైండ్ అవుట్ చేశాము. ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది, సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు, గతంలో కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది ఆరోపించారు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్కు ఏటీఎంలా మారిందని గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆరోపణలు నిజమేనా అన్నట్టుగా ఇవాళ కాగ్ రిపోర్ట్ క్లియర్ కట్గా ప్రతి అంశాన్ని ఏ విధంగా దోపిడీ జరిగింది, అటు కాంట్రాక్టర్ సంస్థలు మెగా ఇంజనీరింగ్ సంస్థ కానీ, నవయోగ కానీ, అట్లాగే ఎల్ఎన్టీ సంస్థ కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాదానాన్ని దోచుకున్నారు. బీఆర్ఎస్ నేతలు పర్టికులర్గా కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ సంస్థలకు దోచిపెట్టారు, వాళ్ళు ఎట్లా బాగుపడ్డారు, ఏ విధంగా కమిషన్లు ముట్టాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ రకంగా కూడా దోచుకోవచ్చా? ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు కమిషన్లు కక్కుర్తిపడి అధికారులు లేకపోతే ఏదైతే ముడుపులు తీసుకోవటం అనేది పొలిటికల్ లీడర్లకు కూడా ఆనవాయితీగా కనిపిస్తుంటుంది. కానీ అది ఒక మార్జిన్లో 2% 3% ఉంటుంది. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ అయితే ఏకంగా 30%కు పైగా అడ్డంగా దోచుకుంది. ఉన్న ఎస్టిమేషన్ కంటే కూడా వ్యయాలను ఇష్టం వచ్చినట్టు పెంచి బిల్లులను ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేసేసుకుంది. అసలు చూపించిన ఎస్టిమేషన్ ప్రైస్ వేరు, వీళ్ళు క్లెయిమ్ చేసుకున్న ప్రైస్ వేరు. అసలు దానికి దీనికి ఏమాత్రం కూడా పొంతన ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ చెప్తూ ఉంటాను. యాక్చువల్లీ 80,000 crores అని బీఆర్ఎస్ నేతలు ఈ రోజు కూడా చెప్తూ ఉంటారు. కానీ దీని ఎస్టిమేషన్ కావచ్చు, దీని ఖర్చులు కావచ్చు, ఎప్పటివరకు దోచుకున్నది కావచ్చు, అదనంగా చెల్లించింది కావచ్చు, మొత్తం కలిపితే 1,51,000 కోట్ల 1,51,000 కోట్లు ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వేయమని ఇప్పటివరకు కాగ్ అయితే క్లియర్గా మెన్షన్ చేసింది. దీనికి ఇవ్వాల్సిన దానికంటే కూడా ఇప్పటివరకు 5,188 కోట్ల రూపాయలు కేవలం మొదటి 4 ప్యాకేజీలు, నేను చెప్పే లెక్కలన్నీ కూడా మొత్తం 17 ప్యాకేజీల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుంటే మొదటి 4 ప్యాకేజీల్లోనే మెగా సంస్థకు కావచ్చు, నవయోగ సంస్థకు కావచ్చు, అట్లాగే ఎల్ఎన్టీ సంస్థకు కావచ్చు ప్రభుత్వం 5,188 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు చేసింది. మిగిలిన 13 ప్యాకేజీలకు సంబంధించిన ఇన్వాయిస్లు ఏ విధంగా కాంట్రాక్టర్కి బిల్లులు క్లెయిమ్ చేశారు, దేనికి క్లెయిమ్ చేశారన్న ఆ వివరాలకు సంబంధించిన ఇన్వాయిస్లు ఏవి కూడా ప్రభుత్వం ఆడిటింగ్ ఏజెన్సీకి ఇంతవరకు సబ్మిట్ చేయలేదని కాగ్ క్లియర్గా మెన్షన్ చేసింది. కానీ కాగ్ అక్కడ పరిశీలించిన అప్పటి వరకు సబ్మిట్ చేసిన లెక్కల ప్రకారం కావచ్చు, వాళ్ళ ఫైండ్ అవుట్స్ ప్రకారం ఈ 13 ప్యాకేజీల్లో దాదాపు 2,000 కోట్లకు పైగా అదనపు లెక్కలు వేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి వసూలు చేసినట్టుగా కొన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఏ ప్యాకేజీలో ఏ విధంగా దోచేశారనేది కూడా కాగ్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అది కూడా అవసరం లేకపోయినా కెనాల్ తవ్వినట్టు రికార్డులలో చూపించారు. నిజానికి అక్కడ కెనాలే తవ్వలేదు. రెండోది, ఒక కెనాల్ పొడవు తగ్గించారు. పొడవు తగ్గించినా కూడా తగ్గించిన
కెనాల్కి పొడవు కన్స్ట్రక్షన్కి అయినా డబ్బులు చెల్లించకుండా మొదట ఎస్టిమేట్ చేసిన పొడవు కెనాల్ ఏదైతే ఉందో అంతవరకు డబ్బులు ఇష్టం వచ్చినట్టు పే చేశారు. కొన్ని చోట్లయితే మరీ దారుణంగా మెటల్ రాళ్ళు ప్రొక్యూర్మెంట్ కోసం 26 కోట్లు వసూలు చేశారు. అది కూడా మేడిగడ్డ బ్యారేజ్ మొన్న కుంగటం కాదు, గతంలో కుంగినప్పుడు దానికి సంబంధించి ఎక్కడైతే కుగ్గిందో దాని దగ్గరికి వెళ్ళటానికి ఒక రోడ్డు వేయడానికి 22 కోట్లు క్లెయిమ్ చేశారు. దానికి మెటల్ ప్రొక్యూర్మెంట్ కోసం అంటే దాని గొంతును పోడవటానికి మెటల్ ప్రొక్యూర్మెంట్ కోసం 26 కోట్లు బిల్లు క్లెయిమ్ చేశారు. ఎంత దారుణంగా దోచుకున్నారు అనేది ఏదైతే లోపల ప్రాజెక్ట్ లోపల ఆ ప్రాజెక్ట్ కుంగినప్పుడు లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి తీయటానికి ఇంకా బిల్లులు క్లెయిమ్ చేశారు. ఇంత దారుణంగా ఆ మేడిగడ్డ బ్యారేజీ గతంలో కుంగినప్పుడు, మొన్న కుంగిన సంగతి కాదు ఇది, 2022 కాగ్ రిపోర్ట్ ఇది. సో అప్పట్లో కూడా ఒకసారి కుంగింది, దానికి ఇష్టం వచ్చినట్టు 66 కోట్లకు పైగా ఆ కుంగిన దాన్ని రిపేర్ చేయడానికి, మెటల్ని అక్కడ డంప్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వసూలు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా 4 ప్యాకేజీల్లో 5,188 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. మిగిలిన 17 ప్యాకేజీలకు అసలు లెక్కలే చూపించలేదు, ఇన్వాయిస్లు కూడా వాళ్ళు. అశోక్ మీరు చెప్తున్నటువంటి విశ్లేషణ చూస్తే ఒక రకంగా షాక్గా అనిపిస్తుంది. అయితే మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుంది, సాక్ష్యాధారాల కోసమే పకడ్బందీగా ముందుకు వెళ్తున్నామని చెప్తుంది. ఈ సమయంలో కాగ్ రిపోర్ట్ ఈ విధంగా చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న దానికి ఊతమిచ్చింది అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. అసలు బేసిక్గా ఇరిగేషన్ ఆఫీసుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు దొరుకుతాయో లేదో కూడా గ్యారంటీ లేదు. వాళ్ళు విజిలెన్స్ అధికారులు వెళ్ళారు, సోదాలు చేశారు, కానీ ఆల్రెడీ ఇంతకు ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా మాయం చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా కరీంనగర్ కాళేశ్వరం ఇరిగేషన్ ఆఫీస్లో దొంగతనం జరిగింది, ఫైల్స్ అన్నీ కూడా ఎత్తుకుపోయారు. అంటే ఇంకా కాస్తో కూస్తో దీనికి సంబంధించిన ఈ రికార్డులు ఏమైనా ఉంటే వాటిని కూడా నిన్న మాయం చేసేశారు. కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్లో ఎంత మేర దొరుకుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ ఫైల్స్ అన్ని మిస్ కాకముందే కాగ్ రిపోర్ట్ 2022లోనే సబ్మిట్ చేసింది. 2022 తర్వాత కాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా కాళేశ్వరంలో వర్క్స్ జరిగాయి. సో వాటిని కూడా అంచనాలు వేసుకుంటే ఇంకా టోటల్గా ఈ స్కామ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎల్ఎన్టీ సంస్థకు, మెగా సంస్థకు, నవయుగ సంస్థకి టోటల్గా 2022 కాగ్ ఆడిటింగ్ కాగ్ రిపోర్ట్ ప్రకారం 7,500 కోట్ల రూపాయల అదనపు లబ్ధి చేకూరినట్టుగా కాగ్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి, ఇందులో బాహుబలి మోటార్లు అని చెప్తూ ఉంటారు, అది లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, మేడిగడ్డ పంప్ హౌస్ కావచ్చు, మొత్తం 3 పంప్ హౌజుల్లో బాహుబలి పంపులన్నింటినీ కూడా BHEL నుంచి కొనుగోలు చేశారు. అది 2008 అప్పుడున్న ఎస్టిమేషన్స్ ప్రకారం ఆ బాహుబలి పంపులు మొత్తానికి కూడా కాంట్రాక్ట్ సంస్థ మెగా సంస్థ 1,686 కోట్లు మాత్రమే చెల్లించింది BHEL సంస్థకి. BHEL కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థకి 2008 రేట్ల ప్రకారం ఆ మోటార్లన్నిటికీ కూడా 1,686 కోట్లు చెల్లించింది. కానీ ప్రభుత్వం నుంచి ఇదే మెగా సంస్థ వసూలు చేసింది ఎంతో తెలుసా? ఈ బాహుబలి మోటార్లకి దాదాపు 7,217 కోట్లు. 1,686 కోట్లు మాత్రమే BHELకి ఇచ్చి ప్రభుత్వం నుంచి మాత్రం 7,217 కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసింది మెగా సంస్థ. అంటే ఏ రకమైన దోపిడీ అంటే, తద్వారా BHELకి ఇచ్చిన 1,686 కోట్లు తీసేస్తే ఒక్క బాహుబలి మోటార్ల సరఫరాలోనే 5,188 కోట్ల రూపాయలు మెగా సంస్థ దోచేసినట్టుగా ఇవాళ క్లియర్గా కాగ్ రిపోర్ట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసింది. ఒకసారి దానికి సంబంధించిన ఇక్కడ రిపోర్ట్ కూడా మన దగ్గర చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ BHEL నుంచి వాళ్ళు మొదట ఆర్డర్ పెట్టింది ఎంత, ఎన్ని మోటార్లకి ఎంత ప్రైసు, అది కూడా 2008లో ఉన్న రేట్ల ప్రకారం BHEL సంస్థ బిల్లులు ఇచ్చింది. సో దానికి సంబంధించిన ఇన్వాయిసుల్లో కేవలం 1,686 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా BHEL సంస్థ మెన్షన్ చేసింది. కానీ మెగా సంస్థ చాలా తెలివిగా ఆ మోటార్ల సంఖ్యను అమాంతం 5 రెట్లు పెంచేసి ప్రభుత్వం నుంచి 7,217 కోట్లు, ప్రభుత్వం మన చేతుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఒక మోటార్ల విషయంలోనే 5,188 కోట్ల రూపాయలు మెగా సంస్థ దోచేసిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైస్ అడ్జస్ట్మెంట్లో 1,343 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినట్టుగా తెలుస్తుంది. ఇక ప్యాకేజీ 18లో ఒకసారి చూస్తే సొరంగం పొడవు తగ్గించినా కూడా నిర్మాణ వ్యయాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా దానిలోంచి కూడా డబ్బులు కాజేశారు. ఒకసారి ప్యాకేజ్ వైజ్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికన్నా ముందు అసలు ప్రాజెక్టు ఎస్టిమేషన్ అంటే ప్లానింగ్ ఆఫ్ కాళేశ్వరం ఇది చాప్టర్ 4లో ఉంది. చాప్టర్ 4లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది, ఎస్టిమేషన్ ఖర్చు ఏంటి అనేది మొదట మెన్షన్ చేసిన లెక్కలకి
ప్రాజెక్టు 2022లో కాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే సమయానికి అయిన వ్యయానికి ఏమాత్రం కూడా పొంతం లేదు, ఏమాత్రం సంబంధం లేదు. అంటే మమ్మల్ని అడిగేది ఎవరు, మమ్మల్ని ప్రశ్నించేది ఎవరు, కలకాలం మా ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉంటుంది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు దోసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు క్లియర్గా ఈ తప్పుడు లెక్కల్లో చూపించారు. ఒకటి ఇన్ ది ప్రపోజల్ ఆఫ్ సబ్మిటెడ్ టు ది CWC ది ప్రాజెక్ట్స్ కాస్ట్స్ వర్ understated while the benefits were inflated. The cost of works currently underway have hiked 1 lakh దాదాపుగా ఇక్కడ 63,353 కోట్ల నుంచి అమాంతం పెంచేసి 1,02,267 కోట్లకి పెంచేశారు. 63,000 కోట్లని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అని మొదట CWCకి పంపిన రిపోర్ట్ ఇది. దాని అమాంతం ఆ తర్వాత రేట్లు పెరిగాయనో లేకపోతే కాంట్రాక్టులు దోచిపెట్టాలనో రకరకాల కారణాలు చెప్పి ఆ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని 1,02,267 కోట్లకు పెంచేశారు DPR ప్రకారం. యాక్చువల్ DPR అయితే 63,000 కోట్లే ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ దాని అమాంతం ఆ DPRతో ఏమాత్రం సంబంధం లేకుండా 1,02,267 కోట్లకు పెంచేయడం. అశోక్ మీరు చెప్తున్నవన్నీ కూడా 2022కి సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్ మీరే మెన్షన్ చేశారు. ఆ తర్వాత కూడా పనులు జరిగాయి, ఆ తర్వాత కూడా కేటాయింపులు జరిగాయి. సో అవన్నీ విశ్లేషించుకుంటే ఇంకా దిమ్మ తిరిగే లెక్కలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా ఇది కేవలం నేను చెప్తున్నది అదే. ఇప్పుడు మనం చూపించిన రిపోర్ట్ అంతా కూడా 2022లో కాగు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే ఈ లెక్కలన్నీ చెప్తూ ఉన్నాం. ఆ తర్వాత వర్క్ చాలా జరిగింది. ఆ తర్వాత ఇంకా దొంగ బిల్లులు పెట్టో అమాంతం పెంచేసో ఏ రకంగా దోసుకున్నారు అనేది మనం ఇంకా కూడా చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఏ రకమైన దోపిడీ మెగా కంపెనీకి ఉందంటే 18వ ప్యాకేజీలో టన్నెల్ పొడవు తగ్గించారు. కానీ 94 కోట్ల రూపాయలు తగ్గించిన ఒక టన్నెల్ పొడవు మొదటి ఎస్టిమేషన్ 10 కిలోమీటర్లు అనుకుందాం, దాన్ని 5 కిలోమీటర్లకి తగ్గించారు. కానీ పేమెంట్ మాత్రం 10 కిలోమీటర్ల లేకపోతే 10 మీటర్ల టన్నెల్కి పేమెంట్ చేసేసారు. అదేం లెక్కలో అర్థం కాలేదు. మరి టన్నెల్ ఎందుకు తగ్గించారు? తగ్గించినప్పుడు కాంట్రాక్టర్ బిల్లు కూడా తగ్గించాలి. తగ్గించకుండా మొదట ఎస్టిమేట్ చేసిన 94 కోట్ల రూపాయలు ఒక 18వ ప్యాకేజీలోనే 94 కోట్ల రూపాయలు మెగా సంస్థకి చెల్లించారు. అట్లాగే ప్యాకేజ్ 9లో కేవలం సర్వే చేసినట్టుగా 68 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎక్కడ సర్వే చేశారు ఏంటో దానికి సంబంధించిన ఇన్వాయిస్లు ఏమీ లేవు. కేవలం ప్యాకేజ్ 9లో 68 కోట్ల రూపాయలు, ప్యాకేజ్ 18లో 94 కోట్ల రూపాయలు. ప్యాకేజ్ 18 ఇందాక నేను చెప్పాను, టన్నెల్ పొడవు మొదటి ఎస్టిమేషన్ వేసింది వేరు, తర్వాత తగ్గించారు. తగ్గించిన వ్యయం కాకుండా మొదట ఎస్టిమేట్ చేసిన టన్నెల్కే ప్యాకేజీ అమౌంట్ మొత్తం కూడా పే చేసి 94 కోట్ల రూపాయలు మెగా సంస్థకి అదనంగా లబ్ధి చేకూరేలా చేశారు. ప్యాకేజ్ 9లో సర్వే చేసినట్టుగా 68 కోట్ల రూపాయలు చెల్లించారు. 21A ప్యాకేజీలో ఒక పైపు నిర్మాణం చేయడానికి, ఒక ప్రెషర్డ్ పైపు నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం చేయటానికి ఆ పైప్ లైన్ వేయటానికి ఒక మార్గం క్లియర్ చేయటం, అంటే పైప్ లైన్ వేయటానికి వీలుగా మట్టి తవ్వకాలు, ఆ తవ్విన మట్టిని తీసుకెళ్ళి ఇంకో చోట పోయటానికి దాదాపు 21 కోట్లు వసూలు చేశారు. తీరా వీళ్ళు వేసింది చిన్న పైప్ లైన్ అంటే నేల మీద నుంచి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా కూలీలు జస్ట్ పలుగు పార పట్టుకుని తవ్వుకుంటూ వెళ్ళిపోయి దానిలో ఈ పైప్ లైన్ వేసేసి, అంత చిన్న పైప్ లైన్కి 21 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున ప్రొక్లైనర్లతో తవ్వి ట్రాక్టర్లు లారీలతో ఆ మట్టి మొత్తాన్ని దూరంగా ఎత్తిపోయాల్సిన అవసరం ఎక్కడా లేదు అనేది వాళ్ళ కాగు మెన్షన్ చేసి, ఇది అత్యంత గమనించాల్సిన దోపిడీ ఏ రకంగా ఉంది అనేది. ఒక పైప్ లైన్ నిర్మాణానికి మట్టి తవ్వకాల కోసం 21 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశారు. అసలు అక్కడ ఉన్న చిన్న పైప్ అది, ఆ పైపుకి ఎలాంటి తవ్వకాలు అక్కర్లేదు, మట్టి తీయాల్సిన అవసరం లేదు అని కాగు క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చింది. తర్వాత ప్యాకేజ్ 16లో నేను ప్యాకేజ్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 18 చెప్పాను, ప్యాకేజ్ 9 చెప్పాను, అలాగే ఇందాక 21A ప్యాకేజ్ చెప్పాను. అలాగే ప్యాకేజ్ 16 ఒకసారి చూస్తే 89 కిలోమీటర్ల మేర ఒక కాలువ తవ్వటానికి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఆ తర్వాత అవసరం లేదు 89 కిలోమీటర్లు, దాన్ని 57 కిలోమీటర్లకు మాత్రమే సరిపోతుంది ఆ కెనాల్, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదనుకున్నారు అని దాదాపు ఇన్ని కిలోమీటర్ 89 నుంచి 57 కిలోమీటర్లకు దాదాపు 30 కిలోమీటర్ల పొడవు తగ్గించేశారు కెనాల్ది. కానీ 89 కిలోమీటర్లకి ఏదైతే ఎస్టిమేషన్ అమౌంట్ వేశారో ఆ 89 కిలోమీటర్లకి అమౌంట్ పే చేసేసారు. మరి 57 కిలోమీటర్లు కదా కెనాల్ మొత్తం కూడా తవ్వింది ఆ కాలువ, మరి 89 కిలోమీటర్లకు ఎందుకు పే చేశారు అంటే అడిగేది ఎవరు?
చెప్పేది ఎవరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మెగా సంస్థకి దోచిపెట్టారు. దీనివల్ల మెగా సంస్థకి ఒక్క కాలువ తవ్వకాల ద్వారా అదనంగా వచ్చిన అమౌంట్ 117 కోట్లు. ఇందాక నేను చెప్పాను కదా, ఆ 30 కిలోమీటర్లు 89 కిలోమీటర్ల నుంచి 57 కిలోమీటర్లకు తగ్గించేశారు. కానీ 89 కిలోమీటర్లకు వీళ్ళు బిల్లు క్లెయిమ్ చేయడం వల్ల ఆ 30 కిలోమీటర్లు అనేది వీళ్ళు ఒక అంగుళం కూడా తవ్వకుండానే 117 కోట్ల రూపాయలు అక్కడ వసూలు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లు అనేది వసూలు చేశారు. ఇది ప్యాకేజ్ 16లో. ఇక ప్యాకేజ్ 12కు ఒకసారి వస్తే, ప్యాకేజ్ 12 ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్యాకేజీ 12లో ఒక టన్నెల్ నిర్మాణానికి కేవలం 182 మెట్రిక్ టన్నుల ఐరన్ని వినియోగించారు. ఒక టన్నెల్ నిర్మాణానికి కేవలం 182 మెట్రిక్ టన్నుల ఐరన్ మాత్రమే వినియోగించారు. కానీ వీళ్ళు లెక్కల్లో చూపించింది, బిల్లులో క్లెయిమ్ చేసింది ఎంతో తెలుసా? దాదాపు 13,048 మెట్రిక్ టన్నులు. ఎక్కడ 182 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 13,048 మెట్రిక్ టన్నులు ఎక్కడ? 13,048 మెట్రిక్ టన్నుల ఐరన్ని ఇక్కడ వినియోగించినట్టుగా ప్యాకేజ్ 12లో ఆ బిల్లు క్లెయిమ్ చేసుకున్నారు. తద్వారా మెగా సంస్థకి దాదాపు 64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక్కడ ప్యాకేజ్ 12లో ఇది ఒక విచిత్రం. వాడిన ఐరన్ ఏమో 182 మెట్రిక్ టన్నులు, బిల్లు క్లెయిమ్ చేసిందేమో దాదాపుగా 13,048 మెట్రిక్ టన్నుల ఐరన్ వినియోగించినట్టుగా ఇక్కడ ఈ రకంగా దోసుకున్నారు. తవ్వని కాలువలకి తవ్వినట్టుగా బిల్లు క్లెయిమ్ చేసుకున్నారు, తవ్వని టన్నెల్కి తవ్వినట్టుగా బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు, వాడని ఐరన్ వాడినట్టుగా బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు. ఆఖరికి బ్యారేజీ కుంగితే ఆ కుంగిన బ్యారేజీలో కంకర్రాళ్ళు వేయటానికి 29 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ కంకర్రాళ్ళు వేయటానికి వీలుగా లారీలు వెళ్ళటానికి, ట్రాక్టర్లు అక్కడ స్పాట్కి వెళ్ళటానికి రోడ్డు వేసినందుకు 29 కోట్ల రూపాయలు అక్కడ క్లెయిమ్ చేశారు. ఒక రోడ్డు వేయటానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు, గతంలో కుంగినప్పుడు కేవలం అక్కడ ఉన్న బ్యారేజ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని బయటికి తీసిన తర్వాత ఎక్కడైతే కుంగిందో, ఎక్కడైతే ఒక గొయ్యిలాగా ఏర్పడిందో ఆ స్పాట్కి చేరుకోవడానికి, లారీలు వెళ్ళటానికి రోడ్డు వేసినందుకు 29 కోట్లు. అట్లాగే ఆ గొయ్యిలో కంకర్ నింపటానికి, అంటే మెటల్ ప్రొక్యూర్మెంట్ కోసం మరో 29 కోట్ల రూపాయలు బిల్లులు ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేసేశారు. ఈ రకమైన దోపిడీతో దాదాపు 7,500 కోట్ల రూపాయలు అదనంగా దోసుకున్నారు. తప్పుడు లెక్కలతో చేయని పనికి చేసినట్టుగా లేని బిల్లుల్ని అక్కడ చూపించి, ఇన్వాయిస్లు చూపించి ఈ రకంగా ప్రభుత్వం నుంచి 7,500 కోట్లు ఒక మెగా సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ అండ్ నవయుగ సంస్థ, ఈ మూడు కూడా దోచేసినట్టుగా క్లియర్ కట్గా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ 166 పేజీల ఈ కాగ్ రిపోర్ట్లో అనేక ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా వరకు మేము ఫైండ్ అవుట్ చేశాము. 166 ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఎక్కడెక్కడ ప్రతి రూపాయి ఏ రకంగా దోసుకున్నారు, ప్రాజెక్టులో ఏ ప్యాకేజీలు ఎంతెంత దోసుకున్నారు. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా కేవలం మొదటి 4 ప్యాకేజీలకి సంబంధించిన ఇన్వాయిస్లు మాత్రమే ప్రభుత్వం కాగ్ ఆడిటింగ్ ఏజెన్సీకి సబ్మిట్ చేసింది. మిగిలిన 13 ప్యాకేజీల వర్క్కి సంబంధించి ఎలాంటి ఇన్వాయిస్లు కూడా ప్రభుత్వం ఆడిటింగ్ ఏజెన్సీకి సబ్మిట్ చేయలేదు. అయినా కూడా కాగ్ వీటిలో కొన్నింటిని ఫైండ్ అవుట్ చేసింది. ఏ రకంగా దోచారు, ఏ రకంగా ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అనేది మొత్తం క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. డిపిఆర్లో అసలు ఎస్టిమేషన్ 62,000 కోట్లు అయితే దాన్ని ఏకంగా 150,000 కోట్లకి పెంచేశారు. మొదట ఉన్న డిపిఆర్ ప్రకారం అసలు ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు 62,000 కోట్లు మాత్రమే. దాన్ని అమాంతం అలా పెంచుకుంటూ పోయి దాదాపు 150,000 కోట్లకి ప్రజాధనాన్ని వినియోగిస్తే ఈరోజు 150,000 కోట్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తే ఈరోజు ఒక్క ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు, ఒక్క పంపు రన్ అవ్వటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యారేజీలు ఇప్పటికే కుంగిపోయి ఉన్నాయి. ఒక బ్యారేజీలో లీకేజ్ వచ్చేసింది, రెండో బ్యారేజ్ పూర్తిగా మేడిగడ్డ అయితే పూర్తిగా కుంగిపోయింది. సో అక్కడ పంపులు ఏవి కూడా వాటర్ స్టోర్ చేసే పరిస్థితి లేదు, అక్కడ పంపులు పనిచేసే పరిస్థితి లేదు. మేడిగడ్డ నుంచి పంపుల నుంచి వాటర్ ఎత్తిపోయకపోతే నెక్స్ట్ ఉన్న అన్నారం బ్యారేజ్కి వాటర్ వచ్చే అవకాశం లేదు, అక్కడ లేకపోతే ఇంకో బ్యారేజ్కి వాటర్ వచ్చే అవకాశం లేదు. టోటల్గా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే గోదావరి నదిలో ఉన్న వాటర్ని, డౌన్లో ఉన్న వాటర్ని అప్పర్కి ఎత్తిపోయటానికి తీసుకొచ్చిన ఈ ఎత్తిపోతల పథకం అనేది వృధా అయిపోయింది. 150,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దానివల్ల ఒక్క టీఎంసీ నీరు కూడా ఈరోజు తోడలేని పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరాకి నీరు అందిస్తామన్న మాట కూడా ఇక్కడెక్కడ నిరూపితం అయినట్టుగా మనకు కనిపించటం లేదు. రైట్, థ్యాంక్ యూ అశోక్, మీ అనాలిసిస్ అందించినందుకు.